అనుకున్నట్టుగానే జరిగింది. అయితే దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఏ సక్సెస్ కోసమైతే రవితేజ ఇంతలా ఎదురు చూస్తున్నాడో అది ఇరుముడి వల్ల లభించిందని చెప్పాలి. ఇంతకుముందు చాలా షార్ట్ వీడియోస్లో నేనే నా ఛానల్లో చెప్పటం జరిగింది. తప్పకుండా ఇరుముడి అనేది నిజంగా రవితేజ స్టామినా అనేది ఏంటో చూపిస్తుంది అని నేను చాలా సందర్భాల్లో చెప్పటం జరిగింది. అయితే అనుకున్నట్టుగానే ఇరుముడి నిజంగా అది స్క్రీన్ ప్రజెన్స్ కానివ్వండి, స్టోరీ కానివ్వండి, ఒక డాటర్ సెంటిమెంట్ కానివ్వండి, రవితేజ క్యారెక్టర్ కోసం చేసినటువంటి ట్రాన్స్ఫార్మ్ కానివ్వండి, నిజంగా అభిమానులు ఎలాంటి రవితేజ కోసమైతే ఎదురు చూస్తున్నారో అలాంటి రవితేజని ఇరుముడి ఇచ్చిందని చెప్పాలి. అయితే కేవలం రిలీజ్ అయిన 5 రోజుల్లోనే 109 కోట్ల కలెక్షన్లను సాధించి రవితేజ కెరియర్లోనే ఫాస్టెస్ట్ 100 క్రోర్స్ క్లబ్లో చేరినటువంటి ఒక చిత్రంగా విక్రమార్కుడి రికార్డులని, ధమాకా రికార్డులను కూడా 5 రోజుల్లో బ్రేక్ చేసి ఒక గొప్ప రికార్డ్ని సాధించింది ఇరుముడి. అయితే కేవలం 5 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరడం అనేది రవితేజ నిజంగా ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ విజయం కోసం అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూశారు. రవితేజ లాంటి ఒక సెల్ఫ్ మేడ్ స్టార్ తప్పకుండా సక్సెస్ సాధిస్తే అయితే తప్పకుండా ఒక చిత్రాన్ని ఎంత త్వరగా పూర్తి చేయాలనే దాని మీద రవితేజ చాలా నిక్కచ్చిగా ఉంటాడని చెప్పాలి. ఎందుకంటే తప్పకుండా సంవత్సరానికి 2 చిత్రాలను తప్పకుండా రిలీజ్ చేయాలని కష్టపడే రవితేజకి దాదాపు 4 సంవత్సరాల నుంచి ఒక మంచి సక్సెస్ లేక ఎంతో ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే కిలాడి క్రాక్ తర్వాత మంచి సక్సెస్ లేక కూడా ఆయన ఇబ్బంది పడి ఎన్నో ప్రయోగాలు చేశాడు. నిజంగా చెప్పాలంటే ఎక్కడ కూడా రవితేజ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఫెయిల్ అవ్వలేదు. రవితేజ క్యారెక్టరైజేషన్ మాత్రం ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. ఏదో ఒక సందర్భంలో కథలో లోపం ఉండొచ్చు, కానీ టెక్నీషియన్ వాల్యూస్లో సంబంధించి కానీ కథలో కానీ లోపం ఉండొచ్చు, కానీ రవితేజ హార్డ్ వర్క్లో మాత్రం ఎక్కడ మనకు ఇక్కడ తప్పు జరిగింది అని చెప్పే సందర్భం ఈ 35 సంవత్సరాల్లో మనము ఎక్కడ రవితేజ గురించి చెప్పలేము. అంత హార్డ్ వర్క్ చేసే ఒక రవితేజ పరిస్థితి ఈరోజు ఇరుముడి కేవలం 5 రోజుల్లో 100 కోట్ల క్లబ్లో చేరిందంటే గనక నిజంగా అది కూడా రవితేజ స్క్రిప్ట్ని ఎంచుకున్నటువంటి పద్ధతి అని చెప్పాలి. అయితే నిజంగా మాస్ ఎలివేషన్ సందర్భంలో కూడా ఎక్కడ కూడా అభిమానులకు బోర్ కొట్టకుండా ఆ రవితేజ అయ్యప్ప మాల వేసుకున్నటువంటి సందర్భాల దగ్గర నుంచి తన కూతురును పోగొట్టుకునే సందర్భంలో కూడా ఏమాత్రం దేవుడిని దూషించకుండా రవితేజ తీసుకున్నటువంటి ఆ అయ్యప్ప మాలలోనే ఏదో ఒక తప్పు జరిగింది కాబట్టి నా కూతురు నాకు దూరమైందే తప్ప దీన్ని దేవుణ్ణి దూషించాల్సిన అవసరం లేదు అని ఎంతో ప్రశాంతంగా ఆ బాధని భరించే సమయంలో కూడా ఆ క్లైమాక్స్ సందర్భంలో నిజంగా అభిమానులు కూడా కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు అని రవితేజ యాక్టింగ్ అనేది ఎంత న్యాచురల్గా ఉంటుందనేది కూడా నిజంగా చాలామంది చెప్తూనే భావోద్వేగానికి లోనవుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇరుముడికి సంబంధించి. అయితే నిజంగా డాటర్ సెంటిమెంట్ని అద్భుతంగా చూపించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా రవితేజ చెప్పడం జరిగింది. ఎలాంటి రవితేజనైతే మీరు చూడాలనుకున్నారో ఆ రవితేజని తప్పకుండా ఇరుముడి చిత్రం అనేది మీకు చూపిస్తుంది. తప్పకుండా మీరు ఎలాంటి థ్రిల్ కోసం అయితే ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారో అలాంటి థ్రిల్ని మేము తప్పకుండా ఈ చిత్రంతో ఇవ్వబోతున్నాము అని రవితేజ మాట నిలబెట్టుకున్నాడని చెప్పాలి. నిజంగా అభిమానులు కూడా ఎంత ఆకలితో ఉన్నారు అంటే కేవలం 5 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో ఇరుముడి చిత్రాన్ని చేర్చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎప్పుడు ఓటీటీలో వస్తుందా అని ఎదురు చూస్తున్నారు, కానీ రిపీట్ ఆడియన్స్ కూడా ఇరుముడిని చూడటానికి చాలామంది ఇష్టపడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే రానున్నటువంటి 2 సంవత్సరాల్లో కూడా రవితేజ షెడ్యూల్ చాలా బిజీగానే ఉంది. అయితే ఈ సక్సెస్ అనేది ఏదైతే ఇరుముడితో వచ్చిందో
దాన్ని కంటిన్యూ చేసే విధంగానే స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకుంటూ ఎలాంటి సక్సెస్ కోసం అయితే దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నామో అది కంటిన్యూస్గా ఇవ్వాలి అనే భావనతోనే స్క్రిప్ట్ సెలెక్షన్లో రవితేజ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రానున్నటువంటి చిత్రాలు కూడా ఇటు మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కలిపి ఇరు వర్గాలని ఎంజాయ్ చేసేలాగా కథల ఎంపిక ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇంతవరకు ఒకవేళ మీరు ఇరుముడి చూడకపోతే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. మీరు మంచి సినిమా చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడ చూసుకున్నా కూడా రవితేజని నిజంగా కొత్తగా చూసినట్టు అనిపిస్తుంది. అలాంటి సందర్భంలో కూడా ఎలాంటి రవితేజను మనం మిస్ అయ్యామో ఆ రవితేజను చూసిన ఆనందం కూడా కలుగుతుందని చెప్పాలి. సో మీరు ఇప్పటి వరకు కనుక రవితేజని ఈ ఇరుముడి న్యూ స్టైల్లో చూడకపోయి ఉంటే ఈ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ని ఎలా రవితేజ ఒక మాస్ మహారాజా అయి ఉండి దీన్ని హ్యాండిల్ చేశాడు అనేది చూడాలనుకుంటే తప్పకుండా థియేటర్ ఎక్స్పీరియన్స్ మీరు చూడాలి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి అండ్ అయ్యప్ప పాటలకు మాత్రం నిజంగా బ్రహ్మరథం పడుతున్నారు అభిమానులు. అండ్ ఇందులో ఒక కీలక పాత్ర చేసినటువంటి సాయి కుమార్కి కూడా మంచి పేరు రావటం జరిగింది. అయితే రానున్నటువంటి చిత్రాలు కూడా ఇలాగే అభిమానులందరినీ అలరిస్తాయని రవితేజ తప్పకుండా అభిమానులకు మాట ఇవ్వడం జరిగింది. మరి చూడాలి ఈ ఇరుముడి సక్సెస్ అనేది రవితేజని ఒక కొత్త కోణంలో మనకు పరిచయం చేస్తుందో లేదో అని. మరి మీరు ఇంతవరకు కనుక ఇరుముడి చూడకపోతే మీరు తప్పకుండా ఒక మంచి మూవీని మిస్ అయినట్టుంటుంది. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్, నా ఛానల్ మూవీ వరల్డ్.